వినాయక చవితి సమీపిస్తున్న వేళ హైదరాబాద్లోని ప్రధాన మార్కెట్లన్నీ విగ్రహాల విక్రయాలతో కళకళలాడుతున్నాయి. దూల్పేట, నాగోల్, ఉప్పల్, ఎర్రగడ్డ, హయత్ నగర్ లాంటి ప్రాంతాలు కొనుగోలుదారులతో రద్దీగా మారాయి. కనువిందు చేసే విగ్రహాలెన్నో మార్కెట్లలో సందడి చేస్తున్నాయి. బొజ్జగణపయ్య విగ్రహ కొనుగోళ్లపై మరింత సమాచారం మా ప్రతినిధి అనూష అందిస్తారు. వినాయక చవితి వస్తుందంటే చిన్నవారి నుంచి పెద్దవారి దాకా మరీ ముఖ్యంగా యువతలో ఉత్సాహం రెట్టింపు అవుతుంది. సో వినాయకుడు అంటే మన అందరికీ గుర్తొచ్చేది ప్రత్యేకమైనది ఏంటంటే వినాయకుడి రూపము. ప్రతి ఒక్క దేవుడికి స్థిరమైన రూపం ఉంటే వినాయకుడిని మాత్రం వివిధ రూపాల్లో కొలుస్తూ చాలా అందంగా తయారు చేస్తూ ఉంటారు. సో ఇప్పటికైతే ఇక్కడ ప్రస్తుతం మనం ఎర్రగడ్డ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఎర్రగడ్డ మార్కెట్లో చూసినట్టయితే చాలా వరకు ప్రజలు వినాయకులను కొనుగోలు చేస్తూ ఉన్నారు. తమకు నచ్చిన విగ్రహాలని కొనుగోలు చేస్తూ సందడిగా మారినాయని చెప్పవచ్చు. ఇక్కడ చూస్తే సుందరమైన ఆ భగవంతుని విగ్రహాలు అయితే ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. చాలా మటుకైతే పిఓపి విగ్రహాలు అయితే ఇక్కడ కనువిందు చేస్తున్నాయని చెప్పవచ్చు. సో నాగోల్, సోలాపూర్ లాంటి ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి విగ్రహాలని విక్రయిస్తున్నామని అయితే ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఈ వినాయక విగ్రహాలు అంటే ఒక ప్రత్యేకమైన అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన రూపమే వినాయకుడికి ఒక ప్రత్యేకతని తీసుకొస్తుందని చెప్పవచ్చు. స్కూల్లో పెట్టి పూజించడానికి ఇక్కడ వచ్చి కొనుగోలు చేస్తున్నారు. సో ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఏ స్కూల్? హోలీ క్రాస్ హై స్కూల్, బల్కంపేట. సో స్టూడెంట్స్తో వచ్చినట్టున్నారు. యా, అవునండి. సో ఎలా జరుపుకుంటారు మీరు వినాయకుడి పండుగని మీరు ప్రతి ఏడాది? ఎవ్రీ ఇయర్ బాగానే జరుపుకుంటాం. ఈసారి ఏంటంటే మా స్కూల్ స్టాఫ్ మొత్తం ఎవ్రీ ఇయర్ స్కూల్ స్టాఫ్, చిల్డ్రన్స్ వాళ్ళే టైం స్పెండ్ చేస్తారు. వాళ్ళే అమౌంట్ అంతా చూసుకొని తీసుకొస్తారు. సో ఈ ఇయర్ మా ప్రిన్సిపల్ మ్యామ్ అప్రోచ్ చేశారన్నమాట. సో మంచి మీరే సెలెక్ట్ చేసి తీసుకురండి అని. సో మా క్యాప్టెన్స్ గర్ల్, బాయ్ క్యాప్టెన్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. అందుకే వచ్చేస్తాం. అమ్మ, అసలు ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల వరకు ఉంది ఇక్కడ? మా దగ్గర 12 ఫీట్ల నుంచి 150. ధరలు తక్కువనే ఉన్నాయి. దిగిపోయిన గిరాకే లేదమ్మా. మేము సోలాపూర్కి వెళ్ళి తెస్తాం. ఆ ఊళ్ళ నుంచి ఎక్కడ పడతలు పడితే అక్కడ తెస్తాం. ఇవాళ రేపు అమాస అయిందంటే దండ అవుతుంది. పండుగ రోజు సాయంత్రం దానిక నడుస్తూనే ఉంటుంది. వేరే రాష్ట్రాల నుంచి గణేష్ని విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ కొనుగోలు అంటే విక్రయిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మన హైదరాబాద్ నగరంలో దూల్పేట, నాగోల్ లాంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఒక గోదాంలలో గణేష్ విగ్రహాలను తయారు చేస్తుంటారు. అంటే 3 నెలలు 4 నెలల ముందు నుంచే గణేష్ విగ్రహాల తయారీ పని అయితే ప్రారంభం అవుతుంది. గణేష్ విగ్రహాల కొనుగోళ్లు మాత్రం ఒక వారం రోజులు ఉందనంగా అయితే ఎక్కువ అవుతుంది. ఇంకా మరీ ముఖ్యంగా గణేష్ పండుగకి ఇంకా మరీ 2-3 రోజులు ఉందన్నప్పుడైతే రద్దీ ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఇంకా ప్రత్యేకంగా ఈ ఎర్రగడ్డ, నాగోల్, ఉప్పల్ లాంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా తీసుకొచ్చి ఆ విగ్రహాలని విక్రయిస్తుంటారు. అయితే పిఓపి విగ్రహాలు అందంగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా జనాలు వాటిని కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే చాలా కొంతమంది పర్యావరణ పరిరక్షణ కోసం కూడా ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకులను కూడా పూజిస్తుంటారు. సో వాటిని కూడా ఇక్కడ పిఓపి విగ్రహాలతో పాటుగా మట్టి వినాయకులను కూడా ఒక పక్కగా పెట్టి విక్రయిస్తున్న పరిస్థితి. అయితే 1 ఫీట్ నుంచి ఒక 5 ఫీట్ దాకా ఎక్కువ ఫీట్ ఉండవు కాబట్టి 1 ఫీట్ నుంచి 5 ఫీట్ వరకు అయితే ఇక్కడ మట్టి విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. సో నేచురల్ కలర్స్ యాడ్ చేసి దీన్ని కూడా పిఓపి విగ్రహాలు ఎంత అందంగా అయితే ఉంటాయో అంత అందంగా అయితే తీర్చిదిద్దుతున్నారు. సో మొత్తానికి పిఓపి విగ్రహాలు అలాగనే మట్టి విగ్రహాలను కూడా కొనుగోలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఎక్కడి నుంచి వచ్చారండి? ఇక్కడే జెక్ కాలనీ. ప్రతి ఏడాది ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? వినాయకుడిని ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు మీరు? మట్టి విగ్రహం తీసుకునేది కంపల్సరీ. అది అందరికీ చెప్పేది, అందరు చెప్తున్నారు. ఇదంతా ఒక వైరల్ అయిపోయింది కదా. సో మట్టి విగ్రహం అయితేనే మనకు బాగుంటుంది. ఇంకా మేము అపార్ట్మెంట్ ఒక గేటెడ్ కమ్యూనిటీ చక్కగా పెట్టి అందరు కలిసి ఒక ఫ్యామిలీ లాగే అంతా కలిపి చేసుకుంటారు. సో మట్టి విగ్రహం అయితేనే మనకంతా క్లీన్గా అయిపోతుంది. మనకి ఉన్న ఈ సిటీలో పొల్యూషన్ లేకుండా బాగా అయిపోతుంది. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహమే తీసుకోవాలని నేను చెప్పాలనుకుంటున్నాను అందరికీ. ఆఫీసులలో వర్క్ చేసే వాళ్ళు కూడా తమ కార్యాలయాల్లో 5 days 9 days వినాయకుడిని నిలబెట్టి పూజిస్తున్న పరిస్థితి. సో ఆఫీసుల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. సో ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడ? మేము జూబ్లీ హిల్స్ నుండి వచ్చాము. మాది ల్యాండ్ విజన్. సో మేము ఇక్కడ వినాయకుడిని తీసుకుందామని వచ్చాము. మేము 9 days పెడతాము వినాయకుడిని. సో ఆఫీస్లో వాళ్ళందరూ పూజ అవన్నీ కూడా చేస్తారనమాట బాగా. సో మేము పెద్ద వినాయకుడినే తీసుకున్నాము. 8 feet వినాయకుడిని తీసుకున్నాము మేము ఆఫీస్లో పెట్టడానికి కోసము. మేము బాగా సెలబ్రేట్ చేస్తాం. సో చందాలు ఎట్లా కలెక్ట్ చేస్తారంటే మీరందరూ ఫిక్స్డ్గా ఎవ్రీ ఇయర్ వాళ్ళే ఇస్తారా, లేకపోతే ఎవరైనా విగ్రహాన్ని స్పాన్సర్ చేస్తుంటారా? అలా అంటే యాక్చువల్లీ విగ్రహం వచ్చేసి మేనేజ్మెంట్ తరఫు నుండే వస్తుంది. ఇంకా రిమైనింగ్ పూజ అవన్నీ కూడా మా అసోసియేట్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. ఇది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కంపెనీ. సో వాళ్ళు చేస్తారు.
సో ఇటు చూసుకుంటే చాలా మంది ఆఫీసులలో కార్యాలయాల్లో పనిచేసే వాళ్ళు కూడా వచ్చి 9 days పాటు పూజలు నిర్వహిస్తుంటారు. అయితే ఇప్పుడు వినాయకుడి విగ్రహ రూపాల గురించి మనం మాట్లాడుకుందాం ప్రత్యేకంగా. సో వినాయకుడు వివిధ రూపాల్లో కొలుస్తుంటారు. రకరకాల పేర్లున్నట్టే ఆయనని రకరకాల రూపాల్లో కూడా కొలుస్తుంటారు. ఏ విధంగా కొలిసినా సరే ఆ భక్తుల కొంగు బంగారంగా ఆయన నిలుస్తుంటాడు. సో ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. ఎన్ని చూసినా ప్రతి ఒక్కటి కొన్ని వందల రకాల రూపాల్లో వినాయకుడు అయితే దర్శనమిస్తున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్ నగరంలో ధూల్పేట ప్రధానంగా వినాయకుల విక్రయాలకు పేరుగాంచింది. సో ఇక్కడ మరికొన్ని నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కొన్ని స్పాట్లు ఉంటాయి. అక్కడ కూడా వినాయకులను ఏర్పాటు చేసి విక్రయాలు జరుపుతుంటారు. సో ప్రజలు ప్రతి ఒక్కరు ధూల్పేట వెళ్ళలేని వాళ్ళు కూడా నార్మల్ ఈ మార్కెట్స్కి వచ్చి చిన్న 1 feet నుంచి 15-20 feet వరకు కూడా ఇక్కడ వినాయక విగ్రహాలు అందుబాటులో ఉంటాయి. కాబట్టి సో కొనుగోలు చేసిన పరిస్థితి అయితే ఉంది. పండుగ రోజు కూడా విగ్రహాలను కొనుగోలు చేస్తారన్నట్టు కూడా చెప్తున్నారు. సో ఇది ఓవరాల్గా వినాయకుడు వివిధ రూపాల్లో దర్శనం ఇవ్వబోతున్నాడు. సో వందల రకాల విగ్రహాలు అయితే మార్కెట్లలో సందడి చేస్తున్నాయని చెప్పవచ్చు. కెమెరామెన్ రమణ మహేష్తో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.